అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలో పరుచూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం అనగానే డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర గారిది కంచుకోవడానికి చెప్పక తప్పదు. ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వర గారు అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున 3 సార్లు, కాంగ్రెస్ పార్టీ తరఫున 1 సారి, 4 సార్లు ఆయన పోటీ చేసి గెలిచారు. అంతేకాకుండా ఆ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తయారు చేసిన వ్యక్తి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర గారు. ఎన్టీఆర్ గారి పెద్దలుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన. ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో దగ్గుబాటి వెంకటేశ్వర గారు తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత గాది వెంకటరెడ్డి గారు 5 సార్లు గెలిచాడు అక్కడ. ఎక్కడి నుంచి? పరుచూరు నియోజకవర్గం నుంచి. ఆయన తర్వాత తదనంతరం బైఫర్కేషన్ అయినాక ఆయన సీటు రాక రాజకీయాల్లో వెనకబడ్డారని చెప్పొచ్చు. ఆయన కూడా 14లో తెలుగుదేశంలో చేరారు. అయితే తెలుగుదేశం అప్పటికే అక్కడ యాక్టివ్గా ఉన్న ఏలూరు సాంబశివరావు టికెట్ ఇవ్వటం వల్ల గాది వెంకటరెడ్డి గారికి బైఫర్కేషన్ అయినాక పరుచూరు నియోజకవర్గం 2014లో సీటు రాకపోవటం వలన ఆయన అక్కడ నుంచునే అవకాశం లేకపోయింది. ఆ సీట్లో ఏలూరు సాంబశివరావు అనే ఒక అగ్రికల్చర్ ఎంఎస్ చేసుకుని ఒక యువకుడిని తీసుకొచ్చి పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఏలూరు సాంబశివరావు గారు 14లో, 19లో, 24లో 3 సార్లు ఆ నియోజకవర్గం హ్యాట్రిక్ చేసి తెలుగుదేశం పార్టీకి ఒక కోటలాగా తయారు చేశాడు డాక్టర్ ఏలూరు సాంబశివరావు గారు. ఆయన నాయకత్వంలో ఆ నియోజకవర్గంలో వైసీపీ తరఫున 14లో గొట్టిపాటి భరత్ కుమార్ గారికి ఇచ్చిన ఆయన ఓటమి పాలయ్యాడు. 19లో మళ్ళీ తిరిగి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర గారికి వైసీపీ తరఫున టికెట్ ఇచ్చారు. అంటే ఆయనకి యాక్చువల్గా ఆ రోజు పోటీ చేసే ఉద్దేశం లేదు. దగ్గుబాటి వెంకటేశ్వర గారి కుమారుడు రాజకీయ రంగేయడం కోసం ఆయన వైసీపీ పార్టీలో చేరి ఆయన కుమారుడు నుంచుంటే ఆయనకు పౌరసత్వం ఇష్యూలో మొన్న ఆయన నుంచోలేపాడు. ఎవరు? దగ్గుబాటి వెంకటేశ్వర గారి కుమారుడు చెంచురాం. ఆయన నుంచోలేకపోవడం వల్ల ఆ సీట్ని దగ్గుబాటి వెంకటేశ్వర గారు 2019లో నుంచున్నారు. ఆయన కూడా ఓటమి పాలు చెందారు అక్కడ. దగ్గుబాటి వెంకటేశ్వర గారు కూడా వైసీపీ తరపు నుంచి కూడా ఆయన 19లో వైసీపీ రాష్ట్రం మొత్తం 151 సీట్లు వచ్చినా అక్కడ పరుచూరు మట్టుకి దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఆ నియోజకవర్గంలో ఆయన 4-5 సార్లు గెలిచున్నా ఆయన కూడా ఆ రోజు అక్కడ 19లో గెలవలేపాడు. ఎవరు? ఏలూరు సాంబశివరావు గారు దాటి తట్టుకోలేక. అలా 19 ఎలక్షన్లో కూడా ఏలూరు సాంబశివరావు గారు గెలిచారు. మొన్న 24 ఎలక్షన్లో కూడా మళ్ళీ 3వ హ్యాట్రిక్ కొట్టాడు ఏలూరు సాంబశివరావు గారు. అయితే ఇక్కడ ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ చెప్పాలి. 19 జరిగిన ఎలక్షన్లు కానీ అంత పూర్వంలో కానీ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రాయలసీమ తర్వాత పట్టున్న ప్రాంతాలు ఈ 2 కూడా. రాయలసీమ 4 జిల్లాల్లో 3 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ పట్టుంటే ప్రకాశం, నెల్లూరులో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుంది. అయితే 14 ఎలక్షన్లో కానీ 19 ఎలక్షన్లో కానీ వైసీపీకి ప్రభంజనే వచ్చింది. ఏది? నెల్లూరు జిల్లాలో అయితే స్వీప్ చేసింది 19లో. ప్రకాశం జిల్లాలో 4 సీట్లు కోల్పోయింది వైసీపీ, 4 సీట్లు టీడీపీ గెలిచారు. కరణం బల్ల కానీ, ఏలూరు సాంబశివరావు కానీ, లేదా ఆయన మన ఇవాళ పవర్ మినిస్టర్గా ఉన్న గొట్టిపాటి రవికుమార్ కానీ, అదేవిధంగా ఎస్సీ నియోజకవర్గం ఆయన మినిస్టర్గా ఉన్న విజయ్ కుమార్ గారు కానీ, ఇలా వీళ్ళంతా కూడా 4 సీట్లు గెలిచారు. అయితే ఇక్కడ పరుచూరు మట్టుకి పెట్టని కోటగా ఉంది టీడీపీ పార్టీకి. ఈ నియోజకవర్గంలో ఎలాగైనా సరే ఓడించాలి, మళ్ళీ పూర్వవైపుని తీసుకురావాలని వైసీపీ పెద్దలు వినూత్నంగా ఆలోచించి స్థానికుడైన గాది వెంకటరెడ్డి కుమారుడు గాది మధుసూదన్ రెడ్డి గారికి అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా అపాయింట్ చేయడం జరిగింది. ఈ వైసీపీ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో గాది మధుసూదన్ రెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉండి రాబోయే 29 ఎలక్షన్ నాటికి ఆయన ఆధ్వర్యంలో వైసీపీ ఎలక్షన్కి వెళ్ళే విధంగా కేడర్ అందరికీ కూడా ఒక మెసేజ్ అయితే పంపించారు పార్టీ పెద్దలు, వైసీపీ పెద్దలు. రాబోయే రోజులు ఏం జరుగుద్దో వేచి చూద్దాం. మరి అదే ఏలూరు సాంబశివరావు, గాది మధుసూదన్ రెడ్డి గారు పోటీ పడతారా, లేదా టీడీపీ వాళ్ళు ఇంకేమన్నా మారుస్తారా? వైసీపీ తరఫున క్యాండిడేట్ డిక్లేర్ అయిపోయాడు 29కి కూడా. 29కి మరి అదేవిధంగా సాంబశివరావు ఉంటారా, ఎవరు ఉంటారా అనేది వేచి చూద్దాం. రాబోయే రోజుల్లో ఏం పరుచూరు కోట మీద ఎవరి జెండా ఎగురుతుందో 29 ఎలక్షన్ నాటికి వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.